ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు నాకు ఏమైతే దేవుడు మాట్లాడుతున్నాడో శ్రద్ధగా విందాము. ఈ కీర్తనలో 128, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతి కష్టాజీతమును అనుభవించదువు. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. నీ లోగడ నీ భార్య ఫలించు ద్రాక్షవలే నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదరు. ఇశ్రాయేలు మీద సమాధానము కలుగునుగాక. ఈ 28వ కీర్తనలోని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ పిల్లల పిల్లలు చూచెదవు. నీ లోగడ నీ భార్య ఫలించే ద్రాక్షవలే ఉండును. అయితే మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము? మనము దేవుళ్ళో పెంచుతున్నామా లేదా మనం చూసుకోవాలి. దేవుడు మన పిల్లల్ని ఎలా ఆశీర్వదిస్తారో యెషయా గ్రంథము 54:13, మీ పిల్లలను యెహోవా చేత ఉపదేశం నొందిన వారు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగజేయును. అలాగే యెషయా 44:3, మీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారికి నేను ఆశీర్వదించెదను. కీర్తనలు 37:25లో కూడా దేవుడు మనల్ని ఎంతగానో పిల్లల్ని, మన సంతతిని ప్రేమించి ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నారు. అయితే కీర్తనలు 37:25లోనైతే, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారులు రాసిన గ్రంథంలోని పిల్లలు భిక్షమెత్తుట కానీ సంతతి వారి భిక్షమెత్తుట కానీ చూచి ఉండలేదు. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడూ మన బిడ్డల్ని అలా ఉంచలేదన్నమాట. జ్ఞానముతో అతని ఆశీర్వాదంతో మన బిడ్డల్ని పెంచినప్పుడు దేవుడి ఆశీర్వాదాలు పిల్లలపై వచ్చి పిల్లల్ని దీవెనకరంగా, తరతరములు ఆశీర్వాదకరంగా, పిల్లలు ఒలీవల మొక్కల వలె, నగరంలో చెక్కిన మూలకంబముల వలె ఉంటారని ప్రత్యేకంగా దేవుడు యవ్వనస్తులైన బిడ్డల గురించి మాట్లాడుతున్నారు. అలాగే కీర్తనలు 115:14లోని, యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధిపరిచెను. చూసారండి, మన పిల్లల్ని ఎంతగా వృద్ధిపరుస్తారో దేవుడు మనతోటే మాట్లాడుతున్నారు అన్నమాట. ఈరోజు మన పిల్లల్ని అలా పెంచుకోవాలి. దేవుడు భయభక్తుల్లో మనం పెంచినప్పుడు వాళ్ళు పెద్ద అయినప్పుడు త్రోవ తప్పిపోరు. యోబు గ్రంథంలో కూడా 5:25లోని, మీ సంతతిని విస్తీర్ణము అగును, మీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించెదరు అని దేవుడు మాట్లాడుతున్నారు. మన పిల్లల్ని ఎంతగానో మనం అలా పెంచినడలా దేవుడి ఆశీర్వాదంతో నింపబడి ఉన్నత స్థితిలో నిలబడుటకు దేవుడు సహాయం చేసి, దేవుడు అభివృద్ధిపరిచి మన పిల్లలనే కాదు మన పిల్లల పిల్లల్ని కూడా అభివృద్ధిపరుస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నారనమాట. ఇదైతే ఈరోజు మనము మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నామో చూసుకోవాలి. దేవుడు భక్తిలో పెంచినడలా వాళ్ళు ఎంత ఆశీర్వదకరంగా ఉండుటకు దేవుడు కృప చూపిస్తారనమాట. మనం బిడ్డల్ని పెంచినడలా వాళ్ళు ఎక్కడున్నా కూడా దేవుడి మాటలు చెప్పుటకు, దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉండుటకు మనం అలా పెంచితే వాళ్ళు సంతతిని అలా పెంచుతారు. తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా దేవుడి మాటలు పంచుటకు, దేవుడు మహిమ తేవటకు బిడ్డలు వాడబడతారనమాట. అలాగే మా సంఘంలో అయితే చిన్నపిల్లలు ఎంతగానో చిన్న పిల్లలు ఎంతగానో దేవుడి మహిమతో నింపబడి పాటలు పాడుతారు. పాటల్లో కూడా వాళ్ళకి చాలా మంచి గిఫ్ట్లు వచ్చాయి. మొన్న వాళ్ళు ఎంతగా ఆశీర్వదపడుతున్నారంటే సంఘం ఎంతగానో సంతోషించింది. అలాగే ఈరోజు మరి మనం అందరం కూడా ఆ భయభక్తులతో బిడ్డలను పెంచుటకు మనం కూడా బిడ్డల్ని ప్రోత్సహిస్తూ, దేవుళ్ళు ఎదుగుటకు సహాయం చేస్తూ, వాళ్ళు నడిపించుటకు మనం గద్దించాలి. పిల్లల్ని ఎక్కడికైనా
చర్చికి వెళ్ళను, లేకపోతే తండ్రి మాట విన్నప్పుడు మనం గద్దించాలి కానీ శపించకూడదు. మన నోటి ద్వారా బిడ్డల్ని శపించుకుంటా గద్దించవచ్చు. పెద్దవారు అయినప్పుడు వాళ్ళని యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు దారి తప్పిపోకుండా ఉండాలంటే మనం గద్దించాలన్నమాట. అలా గద్దించి వాళ్ళని సరిచేసుకొని బిడ్డల్లో దేవుడు కృపలోని పెంచిన వాళ్ళ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఒలీవల మొక్కల వల్ల ఉండుటకు దేవుడు కృప చూపించి ఆశీర్వదించి జ్ఞానంతో బలముతో ఆలోచనతో నింపి సర్వశక్తిమంతుడైన మహిమాకరంగా బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తారు అనమాట. అయితే ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు, స్తుతి, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి నాయన 128వ కీర్తన ద్వారా తండ్రి నాయన మీ బిడ్డలను ఆశీర్వదిస్తాను. మీ భార్య ఒలీవల మొక్కల వలె మీ బిడ్డలు ఒలీవల మొక్కల వలె ఆశీర్వదింపబడతారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా దేవా, మా యవ్వనకాల బిడ్డలను తండ్రి నాయన నువ్వు దీవించి ఆశీర్వదించండి అయ్యా. సంతతి విస్తీరింపజేస్తానని సెలవిచ్చిన రీతిగా బిడ్డలను ఆశీర్వదకరంగా నిలబెట్టమని అయ్యా తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా ఏ యవ్వన బిడ్డ అయితే తండ్రి దారి తప్పిపోతున్నారో ప్రభువా తండ్రి నాయన వారు దారి తప్పిపోకుండా సరిచేసుకునే జీవితం వాళ్ళు కలుగు చేయండి, జ్ఞానం ఇవ్వండి ప్రభువా. అయ్యా నీ కృపదారే ప్రభువా తండ్రి ఆశీర్వదకరంగా బిడ్డలు ఉండుటకు, కుటుంబాలు ఉండుటకు, కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదకరంగా ఉండుటకు సహాయం చేయండి దేవా. నీవే వాత్సల్యమైన గొప్ప దేవుడివి. నీ కృపవాత్సల్యతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.